వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యాబేజీ శనగపప్పు వండబోతున్నాను. శనగపప్పు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1/2 స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూను, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 రెమ్మలు, కరివేపాకు, 1 కప్పు క్యాబేజీ, కొత్తిమీర గార్నిష్ కోసం. నూనె కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది శనగపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కూర దగ్గరికి ఉడికేదాకా వండుకోవాలి. బాగా దగ్గరికి వండుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ ఫిక్స్ చేస్తే మేము పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఏదైనా కామెంట్లో పెట్టండి. మీకు నచ్చింది ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. మీరు కామెంట్లో పెడితేనే ఏదైనా ఎలా ఉంటుందో లేదో అన్నది మాకు తెలుస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా చూడాలనిపిస్తుంది మీరు ఒక లైక్ చేస్తే. ఒకసారి మూత తీసి కూర చూసుకోవాలి. నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా బాగా తక్కువ టైంలో ఉడికేలాగా ఉండాలనుకుంటే ముందు శనగపప్పును, క్యాబేజీని ముందు ఉడకబెట్టేసుకొని తర్వాత తాలింపు పెట్టుకుంటే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. మేము పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఏదైనా కామెంట్లో పెట్టండి. ఇది కూర అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.